అంజుతో కలిసి సదాశివం గారు చెస్ ఆడుతూ ఉంటారు. అప్పుడు సదాశివం గారు అంజలిని ఓడిస్తూ ఉండడంతో అప్పుడు ఆరు అంజుకి సపోర్ట్ చేస్తూ చెక్ పెట్టి మీరు ఓడిపోయారు, గేమ్ ఓవర్, ఫినిష్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా అనామిక అచ్చం ఆరులాగా మాట్లాడడంతో తన మాట తీరు చూసి సదాశివం గారు నిర్మలమ్మ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. సదాశివం గారు అనామిక వైపు అలాగే చూస్తూ ఉంటారు. ఏమైంది అంకుల్, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. లేదమ్మా, ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు అచ్చం మా కోడల్లాగే అనిపించాయి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, ఊరుకోండి అంకుల్, మీ కోడలు ఎలా మాట్లాడేదో నాకెలా తెలుస్తుంది, నేనేదో క్యాజువల్గా గేమ్ ఓవర్, ఫినిష్ అన్నాను అంతే అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. అవును అనామిక, మా అమ్మ కూడా ఎప్పుడు చెస్ ఆడేటప్పుడు ఇలాగే అంటూ ఉండేది, అంజుని ఇలాగే దగ్గరుండి గెలిపిస్తూ ఉండేది అని చెప్పి అమ్మో ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు. ఏదో అనుకోకుండా అలా జరిగిపోయి ఉంటుంది అని చెప్పి అనామిక నేను ఇప్పుడే వస్తాను అంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇకపై నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే అందరికీ నా మీద డౌట్ వచ్చేలాగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక నిర్మలమ్మ, సదాశివం గారు, పిల్లలు వీళ్ళందరూ కూడా అనామిక ప్రవర్తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తాతయ్య, అనామిక ఇప్పుడే కాదు ఎన్నోసార్లు తను మాట్లాడుతూ ఉంటే అమ్మే వచ్చి మాట్లాడినట్టుగా అనిపించింది. రాత్రి ఆకాష్కి తినిపించేటప్పుడు అచ్చం అమ్మ మాట్లాడినట్టుగానే మాట్లాడింది అని చెప్పి అంజు అమ్మ వాళ్ళు సదాశివ నిర్మలమ్మ గారికి చెబుతూ ఉంటారు. సరే సరే మీరందరూ కాసేపు ఆడుకోండి అని చెప్పి సదాశివం గారు వాళ్ళందరినీ బయటకు పంపించేసిన తర్వాత నిర్మలమ్మతో, నిర్మల, అనామికను చూస్తూ ఉంటే అచ్చం ఆరుని చూసినట్టుగానే ఉంది కదా, అసలు తను ఆరులాగా ఎందుకు మాట్లాడుతుందో ఎలాగైనా సరే మనం తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. మరో పక్క బాగి కోర్టుకు వస్తుంది. ఇక బాగి కోర్టుకు వచ్చేసరికి కరుణ, రావి నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఆయన ఎక్కడ అని చెప్పి బాగి అమర్ గురించి అడుగుతూ ఉంటుంది. మీ శ్రీవారికి ఏదో అర్జెంట్ పనుందట, కోర్టుకు వచ్చి ఆ పని చూసుకొని వెళ్ళిపోయారు అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. మనం కలవాల్సిన లాయర్ ఎక్కడా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, అదిగో అటువైపు ఉన్నారు, పద వెళ్ళి చూద్దాం అని చెప్పి కరుణ బాగిని తీసుకొని ఆ లాయర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరో పక్క మనోహరి రణవీర్లను జడ్జి గారు బోన్లోకి పిలుస్తూ ఉంటారు. ఇక వాళ్ళ హియరింగ్ స్టార్ట్ అవుతుంది. దాంతో మనోహరి రణవీర్ ఇద్దరూ కూడా బోన్లోకి వచ్చిన తర్వాత ఒకరినొకరు సీరియస్గా చూసుకుంటూ ఉంటారు. పెళ్ళై మీకు ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు, ఎందుకు మీరు విడిపోవాలనుకుంటున్నారని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. ఇక దాంతో అతనితో కలిసి నేను సంతోషంగా బతకలేను జడ్జి గారు, ప్రతిదానికి రెస్ట్రిక్షన్సే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో రణవీర్, నేను కూడా తనతో కలిసి బతకలేను జడ్జి గారు, తనకు మా మీద ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో జడ్జి గారు, మీ ఇద్దరికి విడాకులు తీసుకోవడం ఇష్టమే కాబట్టి మీకు విడాకులు మంజూరు చేస్తాను, కాకపోతే మీరు విడాకులు ఇస్తే ఆ అమ్మాయికి భరణం కింద కొంత ఆస్తిని ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. ఇక దాంతో రణవీర్ ఆలోచనలో పడతాడు. ఇక మనోహరి, అమ్మయ్య, మొత్తానికి ఈ విడాకుల వల్ల నా పేరు మీదకి ఆస్తి రాబోతుంది అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. బాగి లాయర్ని కలవడం కోసం అని చెప్పి అక్కడికి వచ్చేసరికి తను లంచ్ చేస్తూ ఉంటారు. నేను ఒక 10 మినిట్స్లో లంచ్ చేసి వస్తాను, విడాకులు తీసుకునే భార్యాభర్తలు ఏ విధంగా వాదించుకుంటారో, వాళ్ళు ఏ విధంగా ఉంటారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసు హియరింగ్ జరుగుతుంది, నేను నా అసిస్టెంట్ని పంపిస్తాను, అతన్ని తీసుకొని మీరు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు అని చెప్పి ఆ లాయర్ అనడంతో ఇక బాగి ఆ లాయర్ అసిస్టెంట్ని తీసుకొని
కోర్టు లోపలికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చేసరికి మనోహరి రణవీర్ ఇద్దరు బోన్లో నిలబట్టం చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, మనోహరి రణవీర్ ఇద్దరు కూడా కోర్టులో ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి బాగి షాకింగ్గా చూస్తూ ఉంటే, ఇదేంటి ఈ రాక్షసి ఇక్కడుంది అంటే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అన్నమాట అని చెప్పి ఇన్ని రోజులు మీ ఆయన కళ్ళు కప్పి వీళ్ళిద్దరూ ఎంత మోసం చేశారని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. బాగీని చూడని మనోహరి తన పేరు మీదకి ఆస్తి వస్తుందని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే అప్పుడు జడ్జి గారు మనోహరికి షాక్ ఇస్తూ, అమ్మ మనోహరి, మీరు కోరుకున్నట్టుగా మీకు విడాకులతో పాటు అతన్ని ఆస్తిలో కొంత భాగం మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాకపోతే మీరు మీ కూతుర్ని ఒకసారి కోర్టుకు తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. దాంతో ఎందుకు జడ్జి గారు అని చెప్పి మనోహరి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఎందుకేంటమ్మా, ఒకసారి మీ అమ్మాయిని కూడా ఎవరి దగ్గర ఉండడం తనకు ఇష్టమో అడగాలి కదా. ఒకవేళ పాప మీ దగ్గరే ఉంటే అప్పుడు ఆస్తిలో ఖచ్చితంగా మీకు సగభాగం వస్తుంది, లేదంటే అతని ఆస్తిలో మీకు చిల్లి గవ్వ కూడా రాదు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. అదేంటి జడ్జి గారు అలా అంటారు, ప్రస్తుతం మా కూతురు హాస్టల్లో ఉంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అలా అయితే హాస్టల్ నుండే తనను ఒకరోజు కోర్టుకు తీసుకురండి, తన అభిప్రాయం కూడా తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకు మేము భరణం ఇప్పిస్తామని చెప్పి జడ్జి గారు చెప్పడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మనోహరికి పెళ్ళవ్వడంతో పాటు 7 సంవత్సరాల పాప కూడా ఉందా అని చెప్పి బాగి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అక్కడ కోర్టులో జరిగేదంతా కూడా బాగి వీడియో తీస్తూ ఉంటుంది. ఈ వీడియో ద్వారా మనోహరి రణవీర్ ఇద్దరు భార్యాభర్తలన్న విషయం ఎలాగైనా సరే తెలుసుకోవాలి. అంతకంటే ముందు అసలు మనోహరి కూతురెవరో కూడా తెలుసుకోవాలి అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత రణవీర్ మనోహరి ఇద్దరు కూడా కోర్టుల నుండి బయటకు వస్తారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. నీ వల్లే విడాకులు రాలేదు అని చెప్పి రణవీర్ మనోహరి మీద మండిపడుతూ, మర్యాదగా నా కూతురు దుర్గను తీసుకురా, లేదంటే నీ గురించి నిజాలన్నీ కూడా నేను బయట పెట్టేస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక తన పర్సులో ఉన్న దుర్గ ఫోటోని చూస్తూ, అమ్మ దుర్గ, ఎక్కడున్నావమ్మా, నువ్వు ఎక్కడున్నా సరే ఈ పప్పా దగ్గరికి త్వరగా రావాలి అని చెప్పి రణవీర్ పర్సులో ఉన్న ఆ ఫోటోని చూసి బాధపడుతూ ఉంటాడు. ఇక దాంతో రణవీర్ వ్యాలెట్ అనుకోకుండా కింద పడిపోవడంతో ఆ ఫోటోలో ఉన్న పాపను చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అది చిన్నప్పటి అంజు ఫోటో కావడంతో ఇక అంజు రణవీర్ మనోహరిలా కూతురని తెలుసుకున్న బాగి షాక్ అయిపోతూ, అంటే మనోహరి తన కూతుర్ని వద్దనుకొని అనాథాశ్రమంలో వదిలేస్తే ఆ పాప ఎవరు పాపనుకొని మనోహరి కోసం వెళ్ళిన ఆరు అక్క ఆయన పెంచుకుంటున్నారన్నమాట అని చెప్పి మనోహరి నీలాంటి వాళ్ళ వల్లే తల్లి అనే పదానికి మాయని మచ్చ ఏర్పడుతుంది అని చెప్పి ఈ కళ బాగి మనోహరిని ఎంతగానో అసహించుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత బాగి కరుణ కోర్టులో జరిగింది ఆయనతో చెప్దామని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆయనతో చెప్పకపోవడమే మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే మనోహరి కర్ణ కూతురు మరెవరో కాదు, అంజునే. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఆయన ఖచ్చితంగా రణవీర్ బాధ చూడలేక అంజుని అతనికి అప్పగిస్తారు. అతను నిజంగా మంచివాడో చెడ్డవాడో కూడా తెలియదు. అంజు ఈ ఫ్యామిలీలో ఎంతో సంతోషంగా ఉంది. ఇంత సడన్గా అంజుని వేరు చేస్తే మిగతా 3 పిల్లలు కూడా బాధపడతారు. అంజు మనోహరి కూతురు అన్న విషయం ఆయనకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఆరు మొక్కలకు నీళ్లు పడుతూ ఉంటే సదాశివం గారు నిర్మలమ్మ ఇద్దరూ కూడా ఆరు దగ్గరికి వస్తారు. మా కోడలు నీకు తెలుసా అమ్మా, మీది ఏ ఊరు, మా కోడలు నీకు ఎలా పరిచయం అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు.
ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ మీ కోడలు నాకు పరిచయం ఉండడం ఏంటి? అసలు మా ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరైతే నువ్వు మాట్లాడే మాటలు అచ్చం మా కోడలు మాట్లాడినట్టుగా ఎందుకున్నాయి? అప్పుడప్పుడు నువ్వు ఆరులాగా ప్రవర్తిస్తావని పిల్లలు కూడా చెప్పారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి సదాశివం గారు మర్యాదగా నువ్వెవరివో నిజం చెప్పు అని అంటూ ఉంటారు. ఇక నిర్మలమ్మ, అమ్మ ఆరు, నీ ఆత్మ ఈ ఇంటి చుట్టే తిరుగుతుందని స్వామీజీ చెప్పారు. ఒకవేళ అదే కనుక నిజమయ్యి నువ్వు ఈ అమ్మాయి శరీరంలోకి ప్రవేశిస్తే ఒక్కసారి మనస్ఫూర్తిగా నన్ను అత్తయ్య అని పిలువమ్మ అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో అత్తయ్య అంటూ ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ నిర్మలమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అవునత్తయ్య, నేను మీ కోడలు అరుంధతిని అని చెప్పి ఆరు ఏడుస్తూ ఉంటే సదాశివం గారు కూడా ఇక షాక్ అవుతూ ఉంటారు. అమ్మ ఆరు, అసలు ఏం జరిగిందమ్మా? నువ్వు ఈ అమ్మాయి శరీరంలోకి ప్రవేశించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఇదంతా నేను నా చెల్లెలు బాగిని ఆయన్ని ఒకటి చేయడానికి చేస్తున్నాను మామయ్య. వాళ్ళిద్దరికీ పౌర్ణమి రోజున పెళ్లి జరిపించింది కూడా నేనే. నా స్థానంలోకి పిల్లలకు తల్లిగా, ఆయనకి భార్యగా, మీకు కోడలిగా బాగి అయితేనే కరెక్ట్ అని నేను ఆ రోజు తన శరీరంలోకి ప్రవేశించి పెళ్లి జరిపించాను. నా నిర్ణయం సరైనదని బాగి ఎన్నోసార్లు నిరూపించుకుంది. కానీ ఈ విషయం ఆయనకి ఎలా తెలియజేయాలో అర్థం కావట్లేదు మామయ్య. ఒకవేళ నేను ఆయనతో మాట్లాడితే అప్పుడు ఆయన ఎంతగానో ఎమోషనల్ అవుతారు. అందుకే దయచేసి ఈ విషయాన్ని ఆయనతో చెప్పకండి. వాళ్ళిద్దరిని ఒక్కటి చేసిన తర్వాత నేను ఈ లోకం విడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడే ఉన్నానన్న విషయం ఆయనకు తెలిస్తే మళ్ళీ నేను దూరం అయితే ఆయన తట్టుకోలేరు. అందుకే దయచేసి ఈ ఒక్క సహాయం చేయండి మామయ్య అంటూ ఇక ఆరు సదాశివం గారిని ఎంతగానో ప్రాధేయపడుతూ ఉంటుంది. అలాగే అమ్మ అంటూ నిర్మలమ్మ, సదాశివం గారు ఇద్దరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చనిపోయిన తర్వాత కూడా ఇలా నీతో మాట్లాడే అదృష్టం మాకు కలిగింది. అసలు నువ్వు ఎలా చనిపోయావమ్మా? నీ చావుకి కారణం ఎవరు అని చెప్పి నిర్మలమ్మ అడుగుతూ ఉంటే, అన్ని విషయాలు త్వరలోనే తప్పకుండా బయటపడతాయి అత్తయ్య. అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడే చెప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కుటుంబం జోలికి, నా జోలికి వచ్చిన వాళ్ళను నేను విడిచిపెట్టను. వాళ్ళకు తగిన శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.